టీం తగ్గినట్టు పెట్టాను. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు ఇంతకుముందు సో మణి గారితో చేశారు, సిద్ధుతో చేశారు, అఖిల్తో చేశారు, చరణ్తో రామ్తో చేశాను. చేశారు. ఈ వరుసలో ఈ హీరోలతో మించి ఇంకా స్పెషల్గా మీరు సిద్ధులో గమనించింది ఏంటి? స్పాంటేనిటీ. అసలు ఒక ఇలా సీన్ ఇచ్చేసి ఒక సెకండ్ ఇలా ఒక కట్ చెప్పడం మర్చిపోతే అదే సీన్లో ఇంకొక రెండు నిమిషాలు 2 గంటలు కూడా చెప్పగలుగుతాడు. సో ఆ స్పాంటేనిటీ ఒక గిఫ్టెడ్ టాలెంట్ తనకి. సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో కథలో, సో ఏ కథైనా హీరోకే ప్రాధాన్యత. హీరోయిన్ కూడా అంతే ఆడియన్స్ కి చేరువ చేసేలా చేస్తారు. సో బొమ్మరిలో జెనీలియా, సో బొమ్మని గీస్తే నీలా ఉంటుందని చెప్పేసి చక్కగా దాని దగ్గర పాటలు కూడా రాసుకున్నారు. మరి ఇందులో వైష్ణవిని చూస్తే సో ఎలా అనిపిస్తుంది? అలా బొమ్మని గీస్తే చైతన్యలాగా, సో వైష్ణవిలాగా ఉంటుందని నేను ఎలా చూస్తానంటే, వైష్ణవి ఎలా అంటే ఒక యాక్ట్రెస్, ఫంటాస్టిక్ యాక్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్లో డైలాగ్ లేదు అని చెప్పాను, జస్ట్ నీ ఐస్ మాత్రమే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఎంత కాన్ఫిడెంట్గా జస్ట్ చూడండి సార్ నా ఐస్ని అని చెప్పి వెళ్ళి చేసింది. అమ్మ ఎంత బాగా చేసింది అంటే అది ఒక యాక్ట్రెస్కి ఉన్న ఒక కాన్ఫిడెన్స్. అండ్ నేను కూడా చూసి ఒక ఫైన్ యాక్టర్తో పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ అక్కడ వస్తుంది. అంటే కథలో ఎక్కువగా వైష్ణవి క్యారెక్టర్ మలుపు తిప్పబోతుంది అనేది అర్థమవుతుంది ట్రైలర్ చూస్తే. సో ఎక్కువ మాటలు ఏం లేవు, 2-3 సీన్స్ పెట్టారు అంతేనే. కథలో మొత్తం అంత కథనంతా మలుపు తిప్పేది ట్రైలర్ అనేది ఏంటంటే హీరో ఏదో ఒకటి ఉందన్నది అది హోల్డ్ చేసుకుని చెప్పడమే. సరే ప్రస్తుతానికి మీ ఊహ బాగుంది, అలాగే ఉంచండి, థియేటర్లో చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.